అధికారంలో ఉన్నా లేకున్నా తాము ప్రజల పక్షానే పోరాడుతుంటామని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మాజీ మంత్రి శంకర నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వైసీపీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసే సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మతో పాటు ఇతర వైసీపీ ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. అనంతరం జెడ్పీ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహానికి పెద్ద ఎత్తున పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ దేశంలో అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. రైతులకు నేడు దేశవ్యాప్తంగా ఉచిత కరెంటు అందిస్తున్నారంటే అది వైఎస్ చలవేనన్నారు. ఆయన స్ఫూర్తితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని 2019 ఎన్నికల్లో భారీ విజయంతో అధికారంలోకి వచ్చామని ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా తాము శిరస వహిస్తామని అన్నారు. ఏదైతే చేస్తున్నామో అదే చేసి చూపించారని జగన్ ఇప్పుడు కూడా అదే మాట చెప్పారని, అయితే ఏది నిజం అనేది త్వరలోనే ప్రజలు కూడా తెలుసుకుంటారన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటారు. మరుపురాని మహానేత, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు ఎప్పుడు కానీ ముఖ్యంగా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వ్యవసాయాన్ని కూడా ఉచిత విద్యుత్తుగానే ఇవ్వాలని చెప్పి అడిగితే ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అది సాధ్యం కాదని, అది కన్నా సాధ్యం చేస్తే ఉచితంగా కాదు, ఇక్కడ ఈరోజు కరెంటు తీగల పైన కూడా బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పిన వారికి కూడా కాదు సాధ్యమవుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్గా కాదు ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు కూడా ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బోరు బావులకు, రైతాంగం ఉపయోగించే బోరు బావులకు ఉచిత కరెంట్ ఇస్తున్నా అంటే ఆయన చూపిన మార్గమే అని చెప్పి కూడా చెప్పక తప్పదు. ఈరోజు సబ్సిడీలు కావచ్చు, ఈరోజు మరీ ముఖ్యంగా కూడా పేద ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకొని అత్యధిక ప్రాధాన్యతగా విద్యకు అలాగే కూడా ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా తీసుకొని వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చేసి 108 అనేది కూడా ప్రవేశపెట్టి ఈరోజు కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే విద్యకు కూడా అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేశాడు. ఈరోజు ఉన్నతమైన చదువులు విదేశాల్లో కావచ్చు, ఇక్కడ కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఏ పేరుతో ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఆ రోజు ఆయన లేకపోయినా కూడా ఉన్నా కూడా అతను ప్రవేశపెట్టిన పథకం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాడు. అదేగాక ఒక మాట ఇస్తే మాట తప్పకూడదు అని చెప్పేసి కూడా ఉన్నాడు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పాదయాత్ర ద్వారా కూడా రాజశేఖర రెడ్డి గారు మాత్రమే స్ఫూర్తితోనే నేను పనిచేస్తానని చెప్పాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేకమైన పథకాలు అంతకంటే కూడా భిన్నంగా కూడా అతని యొక్క మార్గదర్శనంలో అనేకమైన కూడా పథకాలు కూడా రూపొందించి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోనే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా ఇది కూడా మేము కూడా స్థాపించబడింది. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పాటనే పడతాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజల కోసమే కూడా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు కానీ కూడా చేయలేరు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు హైదరాబాదు ఇవన్నీ కూడా పైన డెవలప్ అయిందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజు కూడా మళ్ళీ కూడా విడిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా అవన్నీ కూడా మళ్ళీ కూడా అమలుపరచాలి. మరీ ముఖ్యంగా విడిపోయినప్పుడు కేంద్రంలో పార్లమెంటులో పెట్టిన చట్ట ప్రకారం కూడా మనకు రావాల్సినటువన్నీ కూడా రావాలని చెప్పేసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృషి చేశాడు. భవిష్యత్తులో కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ రోజు మేము ఓడిపోయి ఉండొచ్చు, ఒకటి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, సాధ్యమైనట్టు చెప్పండి, సాధ్యం కాకపోతే కాదని చెప్పండి అని చెప్తాను. దానికోసమే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరు కానీ ఇది చేత కాదంటే కూడా ఎప్పుడు లేకుండా కూడా 2,80,000 కోట్ల రూపాయలు ఏ మాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా ప్రజలకు అందించిన ఘనత కూడా జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వం, రాజశేఖర గారి యొక్క పరిపాలన స్ఫూర్తితోనే ముందుకు కూడా పోయాం. ఏది సాధ్యం కాదని చెప్పి అనుకున్నారు. దాన్నే ఎన్నికల సమయంలో కూడా ఓట్ల కోసమో దానికోసం కాకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల హోదాలో నేను నిజంగా కూడా అది సాధ్యం కానిటి నేను చెప్పలేను, చాలా కూడా సాధ్యం కాదని కూడా చెప్పిన వాడు నిర్భయంగా నిజంగా కూడా చెప్పినవాడు. ప్రజలు ఏమైనా కానీ తీర్పుని ఆ తీర్పు కింద కూడా శిరసావిస్తాం.
మళ్ళా కూడా ముందుకు పోతాం. అన్ని కూడా ప్రజలే గమనిస్తారు. భవిష్యత్తు కూడా ఎవరు ముఖ్యమో, ఎవరు నిజం చెప్పారు, ఎవరు అని చెప్పేసి కూడా భవిష్యత్తులోనే ప్రజలే కూడా తెలుసు. మరోవైపు మాజీ మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నేటికి అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతోందని అన్నారు. నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకొని ఒక దేవుడిగా కీర్తింపబడుతున్నాడంటే, గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి రాష్ట్ర ప్రజల హృదయాలను ఆకట్టుకునే విధంగా, వారి మనసుల్లో, వారి గుండెల్లో గూడు కట్టుకునే విధంగా పరిపాలన చేయలేదనే అంశాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫీజు రీంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, జలయజ్ఞం పథకం కానివ్వండి, మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత మహానేత రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాలకు మరి కృష్ణా నది జలాల తీసుకురావడం ద్వారా ఈ ప్రాంత ప్రజల యొక్క కళ సాకారం చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కొనసాగింపు కోసం ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భవిష్యత్తులో కూడా తప్పుకోకుండా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల కోసం పనిచేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగింపునకు మేమందరం కూడా నడుం బిగించి ముందుకు నడుస్తూ ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటామని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొక్కసారి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.